హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం కోరుతున్నంటే ఐక్యత కోరుతున్నా. ఐక్యత అంటే అర్థం ఏంటిది? ఒకరి మనసు ఒకరిగా కలుసుకపోవడం అన్నట్టు. నేను వేరు నువ్వు వేరు అనకుండా అందరము కలిసికట్టుగా ఉండడమే ఐక్యత అట. ఇక్కడ కీర్తనలు 133 అధ్యాయం మొదటి వచనం చదువుతాము. కీర్తనలు 133 అధ్యాయం మొదటి వచనము. 133 అధ్యాయము మొదటి వచనము. అది తల మీద పోయబడి అహరోను గంధం నీళ్ళు పారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె. సియోను కొండల మీదకి దిగవచ్చు, హేమోను మంచు వలె నుండును. చాలు. ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు? సహోదరులు. ఇక్కడ మంచి వినండమ్మా. సహ ఉదరం అంటే కడుపు. ఇప్పుడు ఒక తల్లి నుంచి పిల్లలు ఎట్లా వచ్చారో మనమందరము ఒక యేసు ప్రభు వారి కడుపులోకి వెళ్ళి మనం వచ్చినమాట. అంటే అర్థం ఏంటిది? అందరము ఒకటే కడుపులోకి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30లో వచ్చిన చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30లో వచ్చిన. యోహాను సువార్త 19వ అధ్యాయం 30లో వచ్చినము. కొద్దిగా వాక్యం అప్పుడు మనము ఈటను ఇక్కడ సైనికుడు ఒకడు ఏం చేసిండట? ఎక్కడ పొడిచిండు? కడుపులో పొడిచిండు. ఆ కడుపులోకి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అంటే ఇప్పుడు ఒక కొడుకో బిడ్డ పుట్టినప్పుడు ఎట్లా రక్తం వస్తుందో ఈయన కడుపులోకి వెళ్ళి కూడా రక్తం వచ్చింది. అంటే మన అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయిందంటే బలి అయింది. అంటే ఆయన రక్తము ద్వారా మనం కడగబడ్డాము కనుక ఇప్పుడు మనం అందరం ఎలా ఉండాలి? యేసు ఎన్ని రక్తాలు? ఒకటే రక్తం కనుక ఆ ఒక రక్తంతో కడగబడ్డ మనమందరం ఎట్లుండాలి? ఒకటిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేతిపరచుకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాడు. ఓకే, 2:22 చూద్దాం. 2వ అధ్యాయం 22వ వచనం ఆదికాండం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకృతమును శ్రేణిగా నిర్మించి చూడండి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. ఆదాము పక్క నుంచి ఏం చేసిండు దేవుడు? ఎముకని తీసి అవ్వను చేసి. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క పక్క నుంచి మనమందరం వచ్చినాం. దేవునికి స్తోత్రం. అంటే ఆదాముకు ఏ విధంగా అయితే ఒక భార్యను దేవుడు తీసిండో ఆయనకు వధువు సంఘంగా దేవుడు తన పక్కలో ఉన్న సేమ్ అక్కడ ఆయనకు పక్క బొక్కే, ఈయన కూడా పక్కలో పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు మన అందరి కొరకు పొడవబడ్డాడు కనుక మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాము? ఆయన కడుపులో నుంచి. ఇప్పుడు మనం అందరం ఇవ్వలేము. ఆయన సమానమైన కడుపులోకి వెళ్ళి వచ్చిన కనుక మనం ఎలా ఉండాలి? సమానముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు 1 కొరింథీ 12వ అధ్యాయములో 12వ వచనం ఒకసారి మనం చూద్దాము. 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన పొరుమితో మీ మధ్యన నిజంగా కనపరచబడును. 1 కొరింథీ 12:12. శరీరము ఏకమై ఉన్నాను అనేకమైన ఆవయన వములు కలిగి ఉన్నదో ఏలాగు అవయములన్నీయు అనేకమై ఉన్నాము ఒక్కరై శరీరమై ఉన్నావో. చలమ్మా, ఇది మంచి వాక్యము. కరెక్ట్ చదివితే అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చదవండి. శరీరము ఏకమై ఉన్నది. ఇప్పుడు మన శరీరం ఎట్లా ఉన్నది? ఒకటిగా ఉన్నది.
ఆ శరీరంలో ఏమేమి ఉన్నది చూద్దాం. అనేకమైన అవయవములు కలిగి అంటే ఈ ఒక్క శరీరానికి అవయవాలు ఉన్నాయి. ఏంటి? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి. అవునా కదా? అంటే ఒక్క శరీరానికి అవయవాలు ఎట్టున్నాయో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నమో అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే అన్ని అవయవాలు కలిస్తే ఒక శరీరం ఎట్లయిందో మనమందరం కలిస్తే దేవుడి యొక్క రూపం తయారవుతుంది. మరి మనము కలుసుకుంటలేమంటే ఏమైతుంది? దేవుడిని మనమే విడగొడతాం అన్నట్టు. ప్రైజలా ఏం చెప్తున్నాం? మనం అందరం కలిస్తేనే దేవుడు తయారవుతాడు, శరీరం తయారవుతాడు. మనం విడిపోతే దేవుని శరీరము అయితలేదు. అందుకే పనులు జరగట్లేదు. ఇక్కడ అపోస్తుల కార్యములో ఒక మాట ఉన్నది. అపోస్తుల కార్యము గ్రంథములో 2వ అధ్యాయము 42వ వచనం మనం చూద్దాం. 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును. అంటే ఏమైపోతుంది? అందరూ ఒకటిగా ఉన్నారు కనుక అక్కడ క్రీస్తు కనబడతారు. ప్రైజ్ అలా. ఇప్పుడు కింద జరిగింది మనం చూద్దాం. కింద వాక్యం. అయితే ఈ దేవుణ్ణి నమ్మని వాడు, దేవుడు అంటే ఇష్టం లేని వాడు ఎవడైతే ఉన్నాడో వానికి ఏమైందట? ఎందుకు భయం కలిగింది? అమ్మో వాళ్ళ తోడిపోవాలి. వాళ్ళు ఏమైనా కానీ శుక్రవారం కూర్చుంటారు ప్రార్థన, ఆదివారము ప్రార్థనే. అలాంటి భయం మనం కలిగించాలి. కానీ ఈరోజు క్రైస్తవుల ఎవరికి అది లేదు. ఒకరి మీద ఒకరు సాడు చెప్పుడు, కాళ్ళు గట్లా గీళ్ళు గిట్లా అని ప్రార్థన కట్టామంటే అర్థం అనుకున్నా కానీ పంపు రాలేదు, స్నానం చేయలేదు, పని ఉన్నది, ఇన్ని కారణంతో ఏమవుతుంది? దేవుణ్ణి మనము ఇప్పుడు ఒక మాట జరుగుతుంటాము. నేను తల అనుకుందా, మీరిద్దరు 2 చేతులు అనుకుందా, మీరు కాళ్ళు అనుకుందా. ఇప్పుడు ఫాస్ట్ అమ్మ రాలేదనుకో, మీరే ఉన్నారు అనుకో, 2 చేతులు ఒక కాలు అన్నట్టేనా? అర్థమవుతుందా? లేదనుకో. ఇప్పుడు ఫాస్ట్ అమ్మ రాలేదు, శృతి లేదనుకో, ఒక కాలు ఒక చేరినట్టే కదా. ఆ రూపానికి ఏమైనా అందం ఉన్నదా? అట్లా మనం విడగొడుతున్నాము దేవుని. రైతులా కనుక ప్రతి వానికి మనం చూస్తే భయం కలగాలట. భయం కలగాలంటే మనం ఏం చేయాలట? అపోస్తులు బోధయందును సహవాసమందును రొట్టె విరిచి ఎందును ప్రార్థన అనేది చాలా ముఖ్యము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిది? ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. ఎలా ఉండాలో మనం ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక అంటే అర్థం ఏంటిది? మనము ఒక ఏమంటారు చూడు, ఉయ్యాలు పోయేటప్పుడు ఇట్లా కడతారు, దాన్ని ఏమంటారు? తాడు కాదు, గొలుసు. గొలుసు ఎట్లుంటుంది? తెగుతుందా? ఎంత గట్టిగా ఉంటుంది. ఒకదాన్ని కొంచినా దాన్ని గుంజుతావా అన్నట్టు ఇంకోటి కూడా అసలు తెగది. కానీ దానికి ఉన్నంత మనకు లేదు. మనం ఏమైనా కానీ క్రిస్మస్ పండుగ కూడా తెగిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థం అనుకున్నాం కానీ ఏదో పని పడ్డది. ప్రైజ్ అలా కదా. ఈస్టర్ పండుగ కూడా మనం అంతకుముందు మస్తు చెప్తా ఉంటాం, అన్నయ్య మాకు దేవుడు అంటే బాగా ఇష్టం, భక్తి అంటారు. ఆ పండుగ రోజే అర్థం అనుకున్నాం కానీ మాకు. కనుక ఇట్లా అందుకే ఏమైపోతుందంటే ప్రతి వారికి భయం అయితే లేదు, వీళ్ళనే కొత్త అనిపిస్తుంది దానికి. ప్రైజ్ అలా. హల్లెలూయా. కనుక ఇక్కడ అపోస్తులు చేసిన మంచి పని ఏంటిదంట మనం చూస్తాము. మత్తయి సువార్త 18 వచనంలో ఒక మాట మనం చదువుదాము. మనకు తెలిసిన భాగమే. భూమి మీద మీరు ఏదైతే అద్దనుకుంటారో, ఇప్పుడు మనకు అప్పుల బాధ ఉండద్దు, మనకు శ్రమలు ఉండద్దని మీరు అందరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు పరలోకంలో వాళ్ళకు ఉండదని చెప్తారట. నెక్స్ట్ అంటే మనకున్న అవసరాలు అత్యంత ఏది కావాలని చెప్పి మనం కలిసి ప్రార్థిస్తామో, మనం కలిసి చేసినందుకు దేవుడు అక్కడికి వెళ్ళి సాయం చేస్తాడు. ప్రైజ్ అలా.
నెక్స్ట్ అవి పరలోకమందు క్రీస్తును ఇవ్వబడిని ఆ. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పరలోకము నుంచే నీవు ఏది ప్రార్థిస్తావో, నువ్వు ఏది ప్రార్థిస్తావో, నేను చెప్తావో అది ఖచ్చితంగా పరలోకం నుంచి దేవుడు ఇస్తాడు. అంటే మరి పరలోకం నుంచి అవి వందుకుంటానామా? ఎందుకు వందుకుంటలేమంటే ఇదే ఆ చైన్ కదా, ఒక్కొక్కడు ఊసిపోయినట్టు అద్దాం అనుకున్నా, మీరైతే నడిపించండి, పాట అయ్యే వరకు నేను అత్తా, ఆరాధన అయిందా కదా. ఈ కారణాలతో ఏమైపోతుందంటే ఆ పరలోకంలో చూస్తున్న దేవుని కూడా ఇయ్యాలని అనిపిస్తుంది. వీళ్ళు నమ్మకంగా లేరు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి దేవుడు అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము అపోస్తుల కార్యము 4:32 చూసినట్లయితే, అపోస్తుల కార్యము 4:32 విశ్వసించి వారందరూ విశ్వాసం ఎవరైతే యేసు ప్రభు నాకు ఇష్టమే, నా యేసయ్య నా గుండెలో ఉన్నాడు, నా మదిలో ఉన్నాడు అనుకున్న వాళ్ళట వీళ్ళు కూడి ఏం చేసిరట? ఏక హృదయము ఏకాత్మయు గల చూడు, ఏకంటే ఎంత? ఏక అంటే అందరూ ఒకటి మనసు కలిగినరాట. ఏకని ఎందుకు అడిగినంటే ఏకంటే ఒకటే, ఏకంటే అయితే విశ్వాసం ఎవరైతే నాకు దేవుడు అంటే ఇష్టము, మా యేసయ్య గొప్పవాడు అనుకున్నారు అందరట ఒకటే అయినరట. ఫస్ట్ వీళ్ళు ఒకటై ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందట? ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏదియో అతని తనదని అనుకోలేదు. కాదమ్మా, కొద్దిగా ఇప్పటిదే మళ్ళా చదువు. విశ్వసించి వారందరూ 4:32 విశ్వసించి వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునో తను కలిగిన వాటిలో ఏదియు అతడని అనుకోలేదు. వారికి కలిగినంతయు వారికి సమష్టిగా ఉండెను. 4:32 అపోస్తలులు 4:32. అవునా? ఓకే. అయితే ఇక్కడ వారు ప్రార్థన చేయగానే ఒక మాట ఉంటుంది, 31 సారీ 4. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించినట్టు అర్థం ఏంటిది? వాళ్ళు కూడి ఏ విషయం అయితే ప్రార్థన చేస్తా అంటే అక్కడ కూర్చున్న ఆ ఇల్లంతా కింద మీద అయిందట. ఎందుకైంది తెలుసా? నా కోసం ఓ ప్రార్థన చేస్తా అంటే ఆమె ప్రార్థనతోటి నా సమస్యలు అన్నట ఇడిచిపెట్టి పోతుంటే ఇల్లు కదిలిందట. ప్రార్థన చిన్నది కాదు. నేను చేసే ప్రార్థనతోటి నీ మీద సమస్యను ఇట్లా గుంజుకుంటూ వెళ్ళిపోయినాయట. అంటే మనకు విజయం ఉన్నదా, అపజయం ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ఐక్యత అనేది కంపల్సరీ. మనము ఆదివారం కానీ శుక్రవారం కానీ అవసరమైతే బుధవారం ఒకసారి ఒక 5 నిమిషాలు అచ్చిపో పాస్టర్ గారు అన్నా మంచిదే. ఇంకా మనం యూట్యూబ్ కాదు ఏంటిది వాట్సాప్లో కానీ కొంతమంది చాలామంది క్రౌడ్స్లో ఏం చేస్తారంటే జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు. జూమ్ మీటింగ్ పొద్దున లేచి 4 నుంచి 5 వరకు అట. మరి మనం పెట్టుకుందామన్నా మనకు అట్ట సెట్ అయ్యట్లేదు. కనుక మనము ప్లాన్ చేసుకొని మనం కూడా ఎడతేక ఉన్నట్టయితే దేవుడు కార్యం మనం చూస్తాం. ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించును గాక ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.